పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది. హరిహర వీరమల్లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ప్రీమియర్స్ నుంచే సందడి మొదలైపోయింది. మరీ ముఖ్యంగా జనసేనాని కూడా ఈ సినిమాని తన భుజాలపై వేసుకుని ప్రమోషన్ చేశారు. దాంతో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 3000 థియేటర్స్ కు పైగా విడుదలవుతుంది హరిహర వీరమల్లు. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 90% థియేటర్స్ లో వస్తోంది ఈ చిత్రం. బిజినెస్ పరంగానూ పవన్ కెరియర్ లో రికార్డులు తిరగరాసింది హరిహర వీరమల్లు. జ్యోతి కృష్ణ, క్రిష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు. మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. కోహినూర్ వజ్రం దొంగతనం చేయడానికి వీరమల్లు ఏం చేశారు, ఎలా మొఘల్స్ నుంచి ఆ వజ్రాన్ని తీసుకొచ్చారు అనేది కథ. ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఈ సినిమాని పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. పైగా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదలవుతున్న మొదటి సినిమా ఇది. హరిహర వీరమల్లు వచ్చిన 2 నెలల్లోనే ఓజీ కూడా రానుంది. సెప్టెంబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం. మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా వారం రోజుల్లో పూర్తి కానుంది.